మత మూర్ఖపు భావజాలం, ఈ దేశం మీద ద్వేషం, ఈ దేశాన్ని దూషించడం, ఈ దేశ ధర్మాల్ని అవమానించడం, అదే సందర్భంలో బంగ్లాదేశ్ ధర్మమో, పాకిస్తాన్ ధర్మమో, ఆఫ్ఘనిస్తాన్ ధర్మమో ఇక్కడ కరెక్ట్ అని వాదించేటటువంటి వాళ్ళు మీడియా, సోషల్ మీడియా వ్యాప్తంగా రెచ్చిపోతుండేటటువంటి వాళ్ళు, బయట ఉపన్యాసాలు ఇస్తుండేవాళ్ళు ఎక్కడి నుంచి పుట్టుకొస్తారంటే అది పాకిస్తాన్ నుంచైనా, బంగ్లాదేశ్ నుండైనా, ఆఫ్ఘనిస్తాన్. మరి ఇండియాలో వాళ్ళని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? నెంబర్ 1 సోషల్ మీడియా. నెంబర్ 2 ఇప్పుడు కొత్తగా కనిపెట్టినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీల్లో, అది కూడా కేరళలో కానీ బెంగాల్లో కానీ అలాంటి చోట్ల ఉన్నటువంటి యూనివర్సిటీల్లో వీళ్ళు విద్యార్థులు అక్కడి నుంచి వస్తున్నారు. వాళ్ళు వాస్తవంగా చేస్తున్నట్టు పంజాబ్లో కూడా, ఈ 3 రాష్ట్రాల్లో కూడా వాళ్ళు చేస్తున్నటువంటిది విద్యార్థులుగా ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఇక్కడ యూనివర్సిటీలో విదేశీ కోట, ఎన్ఆర్ఐ కోట ఉంటుంది కాబట్టి దాని పేరుతో వచ్చేసి ఇక్కడ చదువుతున్నట్టు నటిస్తూ ఇక్కడ మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టే విధంగా ఇక్కడ ఎవరైతే తమ మత ఉన్మాదానికి పనికొచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టు తాజాగా వచ్చినటువంటి లీడ్స్ ఆ దిశగా దర్యాప్తు ప్రారంభమైంది.